హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ మేనేజ్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఇక్కడ వచ్చేసరికి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే 266 వేకెన్సీలు ఉన్నాయి. ఈ రోజే రిలీజ్ చేశారు నోటిఫికేషన్ వచ్చేసరికి. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అందరికీ వచ్చేసరికి 850 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఉమెన్స్ కూడా 175 రూపీస్. సో ఈ రోజు నుంచే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 9 వరకు టైం ఉంది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి వాళ్ళు అనౌన్స్ చేస్తారంట. ఎగ్జామ్ వచ్చేసరికి మార్చ్ 2025లో ఉంటుంది, అంటే ఈ మార్చ్లోనే ఉంటుంది. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, అంటే 21 ఇయర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ మెన్షన్ చేస్తానండి, నోటిఫికేషన్ పీడిఎఫ్. అది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇచ్చారనమాట. జోన్ వైజ్ ఇంకా కేటగిరీ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారు. కొన్ని డీటెయిల్స్ చెన్నైలోని, గువాహతిలోని, ఇంకా అహ్మదాబాద్లోని, హైదరాబాద్లోని నోటిఫికేషన్ జోన్స్ అనమాట. ఇవన్నీ జోన్స్. ఇంకా కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్. సో ఇక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు. ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు, డిస్ప్లే చేశారు. ఇంకా ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ బిలో 21 ఇయర్స్, అంటే 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, 32 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అది చూసుకొని అప్లై చేసుకోండి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఇక్కడ. ఎస్టీ ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 5 ఇయర్స్ ఉంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్. ఇంకా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 ఇయర్స్. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్. ఇక్కడ కింద ఇంకా డిస్ప్లే చేశారు, అవి కూడా చూసుకోండి ఏజ్ రిలాక్సేషన్ కోసం. ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసరికి చూడండి, ఏ యూనివర్సిటీ నుంచి అన్నా, అంటే డిగ్రీ క్వాలిఫై అయితే చాలండి, అంటే మీకు డిగ్రీ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెడికల్ ఇంజనీరింగ్, ఇంకా సిఏ, చార్టెడ్ అకౌంటెంట్, ఇంకా కాస్ట్ అకౌంటెంట్ కూడా ఎలిజిబుల్ అంట ఇక్కడ చెప్పారు ఇక్కడ. సో అవి చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి స్టార్టింగ్లో 4 జోన్స్ చూపించారు కదా, ఆ జోన్లో వచ్చేసరికి మనం ఒక జోన్కి అప్లై చేసుకోవడానికి ఉంటుందంటండి. అంటే 2-3 జోన్లకి అప్లై చేసుకోవడానికి ఉండదు. అంటే అక్కడ మనం స్టార్టింగ్లో కొన్ని జోన్స్ చూసాం కదా, హైదరాబాద్ ఇంకా చెన్నై అవన్నీ, అందులో మనం ఒక జోన్కే అప్లై చేసుకోవడానికి ఉంటుందంట. సో దాన్ని చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇవన్నీ టెస్ట్లు ఉంటాయంట. 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్, 15 మినిట్స్ అంట. ఇక్కడ చూసుకోండి, అన్నిటికీ అలాగే ఇచ్చారు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఎలాగ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, మ్యాక్సిమం మార్క్స్ 20, టైం అలాటెడ్ వచ్చేసరికి 15 మినిట్స్. బ్యాంకింగ్ నాలెడ్జ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 అంట, 60 మార్క్స్ అంట, 35 మినిట్స్ అంట. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్, 15 మినిట్స్ అంట. జనరల్ అవేర్నెస్ ఇంకా ఎకనామిక్ సినారియో క్వశ్చన్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ అంట, 20 మార్క్స్, ఇంకా 15 మినిట్స్ అంట. ఇక్కడ చూసుకుంటే ఒక క్వశ్చన్కి 1 మినిట్ కన్నా తక్కువే ఉంది టైమ్. సో మీరు జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఇచ్చారు, దాన్ని బట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా పేమెంట్ మోడ్ వచ్చేసరికి మనం ఆన్లైన్లోనే పే చేయాలి. ఇంకా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్. సో డిస్క్రిప్షన్లో చూసుకుంటే ఈ నోటిఫికేషన్ లింక్, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలో ఆన్లైన్ లింక్ కూడా ప్రొవైడ్ చేసాము, అఫీషియల్ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేసాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.